అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న వైసీపీకి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్టీని నడిపించే నాథుడే కరువయ్యాడట. కొత్తగా ఇన్ఛార్జీలను నియమించి పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారట. వైసీపీకి మొదటి నుంచి రాయలసీమలో బలం ఎక్కువ. ఉమ్మడి కడప జిల్లా తర్వాత కర్నూలులో వైసీపీకి మొదటి నుంచి పట్టుంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ 2024 వచ్చేసరికి కేవలం 2 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తప్పకుండా గెలుస్తారని అంచనా వేసుకున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవి, కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి, ఆలూరు నుంచి బూసిని విరూపాక్షి విజయం సాధించారు. రాష్ట్రంలో వైసీపీ 11 సీట్లు గెలవగా అందులో 2 స్థానాలు ఉమ్మడి కర్నూలు నుంచే ఉండడం విశేషం. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ నాయకులు పూర్తిగా డీలా పడ్డారట. కనీసం నియోజకవర్గాల్లో కూడా కనిపించడం లేదని కార్యకర్తలు కంప్లైంట్ చేస్తున్నారట. ప్రస్తుతం వైసీపీ కష్టకాలంలో ఉంది. ఇప్పుడైనా మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు నియోజకవర్గాల్లో తిరుగుతూ కార్యకర్తలకు మానసిక స్థైర్యాన్నివ్వాలని కోరుకుంటున్నారట. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత వైసీపీలో నైరాస్యం నెలకొంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు అసలు కనపట్టలేదంట. కొడుమూరు, నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఆదిమూలపు సతీష్, దారా సుధీర్లు వృత్తిరీత్యా వైద్యులు. దీంతో ఎన్నికల అనంతరం వాళ్లు తమ వృత్తిలోనే పూర్తిగా నిమగ్నమయ్యారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కనీసం కార్యకర్తలను కలిసే ప్రయత్నాలు కూడా చేయలేదట. 1-2 సార్లు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తే పార్టీ శ్రేణులకు కూడా ధైర్యంగా ఉంటుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. కానీ వీళ్ళిద్దరూ మాత్రం తమ ఆసుపత్రులకే పరిమితమయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇక కర్నూలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్ ఎన్నికల తర్వాత అసలు పత్తా లేకుండా పోయారట. ఇంతియాజ్ ఎక్కడున్నారో అర్థం కాక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. గతంలో గుంటూరు జిల్లా కలెక్టర్గా, ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసిన అహ్మద్ ఎన్నికలకు ముందు వీఆర్ఎస్ తీసుకుని వైసీపీలో చేరారు. ఆయనను ఏరికోరి వైఎస్ జగన్ కర్నూలు నుంచి నిలబెట్టారు. కానీ ఇప్పుడు ఆయన పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అవసరమైతే రాజకీయాలకు కూడా దూరంగా ఉండి సొంత వ్యాపారం చేసుకోవాలని అహ్మద్ భావిస్తున్నారట. కర్నూలులో ఉన్న 14 నియోజకవర్గాలకు గాను 3 అసలు ఇన్ఛార్జీలు పార్టీని పట్టించుకోకపోవడంతో కార్యకర్తలు డీలా పడ్డారు. ఈ 3 నియోజకవర్గాల్లో పార్టీ అస్తవ్యస్తంగా మారడంతో వైఎస్ జగన్ సీరియస్గా తీసుకున్నారట. సమర్థులైన నాయకులను ఇన్ఛార్జీలుగా పెట్టడానికి కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే కర్నూలు జిల్లా బాధ్యతను ఎస్వీ మోహన్ రెడ్డికి, నంద్యాల జిల్లా బాధ్యతను కాటసాని రాంభూపాల్ రెడ్డికి అప్పగించారు. ఇప్పుడు నందికొట్కూరు, కొడుమూరు, కర్నూలు నియోజకవర్గాల బాధ్యతలు కూడా సమర్థులైన నాయకులకు అప్పగించే పనిలో పడ్డారట. కర్నూలు బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్కు అప్పగించాలని తొలుత భావించారట. కానీ కేసుల భయంతో హఫీజ్ ఖాన్ అసలు కర్నూలుకే దూరంగా ఉంటున్నారట. ఇక ఓడిపోయిన మాజీ ఐఏఎస్ కూడా పార్టీ కార్యక్రమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదట. దీంతో కర్నూలు బాధ్యతలు ఎవరికి ఇవ్వాలా అనే చర్చ పార్టీలో జరుగుతోందట. సమర్థుడైన నాయకుడికి ఇస్తే పార్టీ తిరిగి పుంజుకుంటుందని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేవారికి అసలు బాధ్యతలు ఇవ్వొద్దని క్యాడర్ సూచిస్తుందట. ఇందులో బిజీగా ఉన్న కొడుమూరు వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్, నందికొట్కూరు అభ్యర్థి దారా సుధీర్లు నియోజకవర్గ క్యాడర్కు దూరంగానే ఉంటున్నారు. మచ్చుమరి బాలిక సంఘటన సమయంలో దారా సుధీర్ కనిపించారు. కానీ ఆ తర్వాత అసలు కార్యకర్తలకు టచ్లో లేకుండా పోయారట. అప్పట్లో నియోజకవర్గ బాధ్యతలు చూసిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారట. ఆయన కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. దీంతో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరులు చాలా మంది మాజీ ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిపోయారట. దీంతో నందికొట్కూరులో పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడట. ఎన్నికల తర్వాత వైసీపీలో మౌనం రాజ్యమేలుతుండడం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేసిన హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి, బీవై రామయ్య, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కాస్త దూకుడు తగ్గించారట. అధికారం కోల్పోవడంతో రాబోయే 5 ఏళ్లు పార్టీని నడిపించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని వీరంతా భావిస్తున్నారట. ఉమ్మడి
ఉమ్మడి కర్నూలులో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిన వారు పార్టీకి దూరంగా ఉంటూ ఉండడంతో కింది స్థాయి నాయకులు తమ దారి తాము చూసుకుంటున్నారట. ఇటీవల కర్నూలు నగర కార్పొరేటర్లు, నందికొట్కూరు, ఎమ్మిగనూరు పట్టణాల కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. వైసీపీకి సరైన నాయకత్వం లేకపోవడం వల్లే ఇలా ప్రజాప్రతినిధులు అధికార టీడీపీలోకి జంప్ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. కర్నూలు నియోజకవర్గానికి త్వరగా ఇన్ఛార్జిని నియమించకపోతే ఈ వలసలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అధిష్టానానికి కూడా ఫిర్యాదు వెళ్లిందట. అందుకే ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా పలువురు పేర్లను క్యాడరే సూచిస్తోందట. మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కేడీసీసీ మాజీ చైర్పర్సన్ విజయ మనోహరి పేర్లను వైఎస్ జగన్కు పంపించారట. ఇక్కడి నుంచి పోటీ చేసిన మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ రాజకీయాల నుంచి తప్పుకుంటారనే టాక్ వినిపిస్తూ ఉండడంతో ఆయన పేరును అసలు పరిశీలనలోకే తీసుకోలేదట. వైపు కొడుమూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ఒక యువతిపై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారట. ఈ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంధ్యా విక్రమ్ కుమార్ను ఇన్ఛార్జిగా నియమిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఆయన కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి అనుచరుడుగా, రాజకీయ వారసుడిగా ముద్ర వేసుకున్నారు. పార్టీని నడిపించే సామర్థ్యం కూడా విక్రమ్ కుమార్కు ఉందని క్యాడర్ అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వైఎస్ జగన్ సూచనతో టికెట్ను త్యాగం చేశారు. దీంతో జగన్ దృష్టిలో విక్రమ్ కుమార్కు సాఫ్ట్ కార్నర్ ఉందట. ప్రస్తుతం కొడుమూరుకు ఇన్ఛార్జి లేకపోవడంతో విక్రమ్ పేరును పరిశీలిస్తున్నారట. ఆయనకు బాధ్యతలిస్తే పార్టీని గాడిలో పెట్టగలరని జగన్ నమ్ముతున్నారట. ఏదేమైనా కర్నూలు జిల్లాలో వైసీపీకి పూర్వ వైభవం తీసుకుని రావడానికి వైఎస్ జగన్ పార్టీ ప్రక్షాళన ప్రారంభించారట. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారిని పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో తిరిగే వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. సమర్థవంతులు, కార్యకర్తలను కలుపుకొని పోయేవారిని పార్టీకి ఇన్ఛార్జీలుగా నియమించడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారట. మరి జగన్ ఎంపిక చేసే ఇన్ఛార్జీలు పార్టీకి పునర్వైభవం తీసుకొస్తారా లేదా అనేది చూడాలి.